హలో గైస్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఐపీఎల్లో 9th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ. ఇవాళ మ్యాచ్ వచ్చేసి సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో జరగబోతుంది. రాజస్థాన్ హోమ్ గ్రౌండ్. రాజస్థాన్ సెకండ్ హైయెస్ట్ విన్స్ ఉన్నాయి హోమ్ గ్రౌండ్లో. ఫస్ట్ వచ్చేసరికి చెన్నై ఉన్నది, సెకండ్ వచ్చేసరికి రాజస్థాన్ ఉన్నది. మ్యాక్సిమం అన్ని హోమ్ గ్రౌండ్సే విన్ అవుతున్నాయి 2024 ఐపీఎల్లో. ఈ మ్యాచ్ కూడా రాజస్థానే విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఢిల్లీయే అప్పర్ హ్యాండ్ ఉన్నది, కానీ ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే మాత్రం రాజస్థాన్ గెలిచే ఛాన్స్ ఉన్నది. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో రాజస్థాన్ 3 మ్యాచెస్ గెలిచేస్తుంది, 2 మ్యాచెస్ లూజ్ అయ్యేస్తుంది. ఢిల్లీ వచ్చేసరికి లాస్ట్ 5 మ్యాచెస్లో ఓన్లీ 1 మ్యాచే గెలిచేస్తుంది, 4 మ్యాచెస్ లూజ్ అయ్యేస్తుంది. గైస్, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకు అంటే గివ్ అవేలో విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ 3 మెంబర్స్కి ఈచ్ మెంబర్ 500 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ ది టాస్ ప్లేయర్స్ని ఏ ప్లేయర్స్ని తీసుకోవాలి అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తా. అలాగే ఫ్రీ జిఎల్ టీమ్స్ కూడా అప్లోడ్ చేస్తా, చూడండి. హెడ్ టు హెడ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఢిల్లీ 7 గెలిచింది, రాజస్థాన్ 3 గెలిచింది. రాజస్థాన్ ఢిల్లీ మధ్యలో జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ బట్టి 199 కొట్టింది. చేసింగ్కి వచ్చిన ఢిల్లీ 142 కొట్టింది, 9 వికెట్స్ కోల్పోయింది. రాజస్థాన్ 57 రన్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 160 కొట్టింది. చేసింగ్కి వచ్చిన ఢిల్లీ 161 కొట్టింది, ఓన్లీ 2 వికెట్సే కోల్పోయింది. 18 ఓవర్స్లోనే మ్యాచ్ని కంప్లీట్ చేసింది. ఢిల్లీ 8 వికెట్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 222 రన్స్ చేసింది, జస్ట్ 2 వికెట్సే కోల్పోయింది. చేసింగ్కి వచ్చిన ఢిల్లీ 207 రన్స్ చేసింది, జస్ట్ 15 రన్స్తోనే రాజస్థాన్ గెలిచింది. అలాగే టీమ్ కంపారిజన్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాజస్థాన్కి 40% ఉన్నది, ఢిల్లీకి వచ్చేసరికి 50% ఉన్నది. ఇవాళ రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు, 0% ఆఫ్ రెయిన్ ఛాన్స్ ఉన్నది. లాస్ట్ 53 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 32% విన్ అయింది, ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 68% విన్ అయింది. మ్యాక్సిమం ఈ పిచ్లో చేజింగ్ చేస్తేనే విన్ అవుతుంది. చేజింగ్ చేసే టీమ్సే మ్యాక్సిమం విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 159 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 145 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ చేసింది ఎస్ఆర్హెచ్ మీద, లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ చేసింది రాజస్థాన్ మీద. హైయెస్ట్ చేజ్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ చేసింది రాజస్థాన్ మీద, లోయెస్ట్ డిఫెండర్ చూసుకున్నట్లయితే కోల్కతా చేసింది రాజస్థాన్ మీద. లాస్ట్ 10 మ్యాచెస్లో వికెట్స్ చూసుకున్నట్లయితే 62 వికెట్స్ పేసర్స్కి వచ్చినాయి, 48 వికెట్స్ స్పిన్నర్స్కి వచ్చినాయి. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ ఒకటే మ్యాచ్ జరిగింది, 4th మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ ఎల్ఎస్జి. రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చి 193 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన లక్నో ఆల్మోస్ట్ విన్ అవ్వడానికి వచ్చింది. సందీప్ శర్మ గేమ్ మొత్తం చేంజ్ చేసిండు. కేఎల్ రాహుల్ని అవుట్ చేసిండు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన వాళ్ళే డాట్ బాల్స్తోనే ప్రెషర్ పడి మ్యాచ్ అనేది లక్నో కోల్పోయింది. రాజస్థాన్ 20 రన్స్తోనే విన్ అయింది. ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి మనకు 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరెవరిని ట్రై చేయాలి అని అంటే బట్లర్ని తీసుకోండి, శాంసన్ని తీసుకోండి. పంత్ని మ్యాచ్లో రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే పంత్ రీసెంట్గా మ్యాచెస్ ఆడలేదు, ప్లస్ ఫస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే కరెక్ట్ బాల్ని టైమింగ్ చేయలేకపోయింది, అన్నీ మిస్ షాట్స్ అయినాయి. అలా ఫస్ట్ మ్యాచ్లో కూడా అంతలా రన్స్ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్లో కూడా స్కోర్ చేయడం అనుకుంటున్నా, ఎందుకంటే
రాజస్థాన్ బౌలింగ్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ ఉన్నది. పవర్ ప్లేలో కానీ మిడిల్లో కానీ డెత్లో కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నది రాజస్థాన్ బౌలింగ్. పంత్ని వల్ల ఈ మ్యాచ్లో రిస్క్ తీసుకోవచ్చు. 2 వికెట్ కీపర్స్తోనే వెళ్ళండి. హోప్ టైం తీసుకొని ఆడతాడు, ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తాడు. కానీ రాజస్థాన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడా చేయడా అనేది చెప్పలేం. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో వచ్చే ఛాన్స్ ఉన్నది. షాయ్ హోప్ మిడిల్లో స్టార్ట్ చేసేది రాజస్థాన్ బౌలింగ్. చాహల్ స్టార్ట్ చేస్తాడు. చాహల్ని ఎలా ఆడతాడో అనేది వాళ్ళ మ్యాచ్లో చూడాల్సి వస్తుంది. అలాగే బోల్ట్ వర్సెస్ హోప్ చూసుకున్నా కూడా బోల్ట్తో చాలాసార్లు స్ట్రగుల్ అయ్యిండు. ఆల్మోస్ట్ ఓడిఐలో కానీ T20స్లో కానీ ఆల్మోస్ట్ 5 times ఏమో అవుట్ అయినట్టున్నాడు. చూసుకోండి. మ్యాక్సిమం ఈ ఇద్దరు వికెట్ కీపర్స్తోనే వెళ్ళండి, బట్లర్ అండ్ శాంసన్తోని. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి వార్నర్ని వేసుకోండి, జైస్వాల్ని వేసుకోండి. హెట్మైర్ 4 down వస్తుండు, రియాన్ పరాగ్ ముందు వస్తుండు, హెట్మైర్ తర్వాత వస్తుండు. ఈ మ్యాచ్లో హెట్మైర్ని కూడా రిస్క్ తీసుకోవచ్చు. ఇంతవరకు బ్యాటింగ్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి హెట్మైర్ని కూడా రిస్క్ తీసుకోవచ్చు ఈ మ్యాచ్లో. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి మిచెల్ మార్ష్, అశ్విన్, పరాగ్ వీళ్ళు ముగ్గురు ఉండాల్సిన ప్లేయర్సే. వీళ్ళు ముగ్గురిని ట్రై చేయండి. అక్షర్ పటేల్ ఒకవేళ DC ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే అక్షర్ పటేల్ని ట్రై చేయండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి చాహల్, బోల్ట్, కుల్దీప్ యాదవ్. DC ఫస్ట్ బౌలింగ్ చేసినా సెకండ్ బౌలింగ్ చేసినా కుల్దీప్ యాదవ్ని పక్కా క్యారీ చేయండి. అలాగే సందీప్ శర్మ సెకండ్ బౌలింగ్ చేసినట్లయితే సందీప్ శర్మ ఈ మ్యాచ్లో యాజ్ ఏ ట్రంప్ కార్డ్గా ట్రై చేయవచ్చు. సందీప్ శర్మని ట్రై చేయండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా జైస్వాల్ని ట్రై చేయండి. ఎందుకు అనంటే ఢిల్లీ బౌలింగ్ అంతలా ఏం లేదు. జైస్వాల్ పవర్ ప్లే చాలా బాగా ఆడతాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసేటోళ్ళు ఢిల్లీలో అంత బాగా ఏం లేరు. ఖలీల్ కూడా ఫామ్లో లేడు. ఇషాంత్ శర్మకు ఇంజురీ అయింది. ఇషాంత్ శర్మ ప్లేస్లో ఎవరు వస్తారో కూడా తెలియదు. ముఖేష్ కుమార్ వచ్చినా కూడా ముఖేష్ కుమార్ ఎకనామీతోనే వేస్తాడు కానీ వికెట్లు పడే ఛాన్స్ అయితే లేదు. అందుకోసమనే జైస్వాల్ని క్యాప్టెన్ ట్రై చేయండి. వైస్ కెప్టెన్ వచ్చేసరికి మిచెల్ని ట్రై చేయండి. మిచెల్ మార్ష్ని ట్రై చేయండి. మిచెల్ మార్ష్ని ఎందుకు అంటే ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసే ఛాన్స్ ఉన్నది. అలాగే ఓపెనింగ్ బ్యాటింగ్ వస్తుంది కాబట్టి వైస్ కెప్టెన్ ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. ఇలా ఎప్పుడు ట్రై చేస్తారు అని అంటే ఒకవేళ రాజస్థాన్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఈ టీంతోని ట్రై చేయండి. అలాగే గివ్ అవే క్వశ్చన్స్ మీకు స్క్రీన్ మీద చేస్తా చూడండి. 3 questions-కి 3 answers కరెక్ట్ ఇచ్చినట్లయితే ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో 3 correct answers ఈచ్ మెంబర్ 500 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ పార్టిసిపేట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తా. హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.